హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో కమ్మగా రుచిగా ఉండే టెంపుల్ స్టైల్లో చక్కెర పొంగల్ని అయితే తయారు చేసి చూపించబోతున్నానండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక పావు కప్పు వరకు పెసరపప్పుని అయితే కొంచెం దోరగా వేయించుకోవాలండి. ఇది వేగడానికి కనీసం ఒక 15 నిమిషాలైన టైం పడుతుంది. ఈ చక్కెర పొంగల్ని నేను ప్యాన్లో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మనం కుక్కర్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కలర్ అయితే మారాలండి. కలర్ మారిన తర్వాత మనం పెసరపప్పుని అయితే వేయించుకున్నాం కదా, ఇప్పుడు అదే కప్పుతోటి ముప్పావు కప్పు వరకు రైస్ని అయితే వేసుకోవాలి. ఇది ముప్పావు కప్పు, అది పావు కప్పు, మొత్తం ఒక కప్పు అనమాట. ఇవన్నీ కలిపి మరొక 5 నిమిషాలు అయితే మనకు ఫ్రై అవ్వాలండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం మంటను చల్లారిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ అది వేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. ఇది కలర్ మటుకు బాగా రావాలి. ఇందులో కొంచెం వాటర్ అది వేసుకొని బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అయితే ఫిల్టర్ చేసేసుకొని మళ్ళీ కూడా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు రైస్ని అయితే వేసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వరకు వాటర్ అయితే పడుతుందండి. ఇవి ఇలా వేసిన తర్వాత మనం మంటను సిమ్లో పెట్టుకొని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుందండి టైము. మూత పెట్టి హాఫ్ అన్ అవర్ వరకు మనం పొడిగా అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత పలుకుగా ఉండాలండి మనకి రైస్ అదిని. ఇది ఇలా మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి. మనం ఒక కప్పుతో వేసుకున్నాం కదా, నేను బెల్లం పంచదార 2 కలిపి అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ బెల్లం పంచదార క్వాంటిటీ ముప్పావు కప్పు బెల్లానికి హాఫ్ కప్పు పంచదార అయితే వేసుకున్నాను. మొత్తం 1.5 అనమాట. ఒక కప్పు దానికైతే మనకి పంచదారతో అయినా బెల్లంతో డైరెక్ట్గా తీసుకుంటే అదే కొలత అనమాట. ఇలా తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకొని మనం పంచదార పాకం ఏమి రావసరం లేదండి, కరిగితే సరిపోతుంది. మనం ఇదిలా లిక్విడ్ లాగా తయారైన తర్వాత మనం దీనికి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా లిక్విడ్లా అయితే సరిపోతుంది. మనం ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ రైస్లోకి మనం ఫిల్టర్ చేసుకొని పంచదారని అయితే వేసుకోవాలండి. ఇందులో డస్ట్ అలాంటివి ఏమీ లేకుండా మనం ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని మళ్ళీ మనం ఒక్క 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా మనం పాకం అది వేసుకున్నాం కదా, మళ్ళీ రైస్ అది కూడా మనం ఈ పాకం వేసిన తర్వాత బిరిసెక్కిపోతుందండి. ఇలా వేసిన తర్వాత మినిమం ఒక 20 నిమిషాలైనా టైం పడుతుందండి. మనం కుక్కర్లో అయితే ఇంకా చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ఇలా వేసిన తర్వాత మనం ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యిని మనకు నచ్చితే ఇంకొక స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్లేవర్ కోసం నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటే చక్కెర పొంగల్ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇలా దగ్గర పడిన తర్వాత మనం మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే ఉంచుకోవాలి. మనం ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది నెయ్యి బాగా కరిగిన తర్వాత పచ్చి కొబ్బరిని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇది మనం దోరగా అయితే వేయించుకోవాలండి. చక్కెర పొంగల్లోకి కొబ్బరికాయ చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఒక పావు కప్పు వరకు జీడిపప్పు పలుకులను అయితే వేసుకుంటున్నాను. ఇంకో పావు కప్పు కిస్మిస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంటను సిమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలండి. ఒక పక్క మనకి అది ఉడుకుతూ ఉంటుంది కదా, ఒకవైపు మనం ఇది ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత మనం ఇది ఉడికిపోయి దగ్గర పడిపోతుందండి. దగ్గర పడిన తర్వాత మనం ఇవి వేయించుకున్నవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులోకి పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి అయితే వేసుకోవాలి. ఒక చిన్న పిసరు పచ్చకర్పూరని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇది ఇలా కలిపిన తర్వాత అప్పుడు మనం వేయించిన జీడిపప్పు కొబ్బరి ముక్కలు అవి ఉన్నాయి కదా, అందులోకి అయితే యాడ్ చేసుకొని మనకి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే దగ్గర పడిపోతుందండి. మనం వేసిన క్వాంటిటీ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతుందండి. పంచదార బెల్లం 2 అయితే వేసుకున్నాం కదా, ఈ జిగుమానం అవి కూడా చాలా బాగా వస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇవన్నీ కూడా లాస్ట్లో ఫైనల్గా అయితే దగ్గర పడిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాలు మనం మూత పెట్టి మగ్గితే సరిపోతుంది. వేడివేడిగా చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోతుందండి. అంతేనండి, చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. మనం ఎటువంటి పండగలు వచ్చినా ఏవి వచ్చినా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.